చేస్తారండి 5ంటికి చేసి ఇలాగ ఫుడ్ పాయిజన్ ఉంది హాస్పిటల్లో ఉన్నారని మీ అబ్బాయి ఒకసారి చూడడానికి రండమ్మా అనేసి చెప్తారండి టీచర్స్ అని 5ంటికి చేశారండి ఫోన్ అయితే అంటే ఇడ్లీ ఉడకలేదటండి ఇడ్లీ చట్నీ కూడా బాగాలేదటండి ఏటి శనగపప్పు పప్పు ఉంటుంది కదా అందులో క్యారీ వేసి పెట్టారటండి అది కూడా ఉడకలేదటండి అప్పటికి ఇంకా వాంతులో అయిపోయి ఎక్కడి వరకు పడిపోయారటండి స్కూల్ దగ్గర. ఇప్పుడు ఎలా ఉందమ్మా మీ అబ్బాయి పరిస్థితి? బయట పర్లేదని కొంచెం నైట్ కూడా వాంతులు విరచనగా ఉన్నాయండి. ఇప్పుడు ఎలాగ పెడుతున్నారంటే ఇవాళ ఎలా జరిగిందంట? నిన్న పొద్దున్న అవిందటండి. ప్రతిసారి పురుగులు గట్రా ఉంటున్నాయా? ఉంటున్నాయండి కానీ వాటిని ఏం పట్టించుకోనండి. పాతది కదరా అంటాడండి. అక్కడ చెప్పినా పట్టించుకోకుండా ఉండేవారండి. లేదండి అలా చెప్పి సరిగ్గా తడకడ ఉండేదండి ఇడ్లీ చట్నీ సరిగ్గా దిగది బాగా ఉండదా నిన్న అలా ఉండిందా? నిన్నే అలా ఉండేదండి అంతలా చెప్తానండి. అప్పుడు సార్లు అలా కలిసి ఆ తర్వాత అందరికి ఇలా అయిందండి. నీకేమైంది? నేను కూడా కళ్ళు తిరిగిపోతానండి. ఇంతమంది లేదండి అలా హాస్పిటల్ అయినా ఎలాగా ఇడ్లీ తిన్నప్పుడు పొద్దున్న కడుపు నొప్పి వచ్చిందండి. బాత్రూమ్ వెళ్ళిన తర్వాత వచ్చాను స్కూల్ వచ్చిన తర్వాత మధ్యాహ్నం పిల్ల కొట్టారండి. కొట్టిన తర్వాత తిన్న తర్వాత ఎలాగోయిందండి. అప్పుడు బెడ్ కూడా పడుకున్నప్పుడు ఇలాగ అప్పుడు టీచర్లు అందరూ వచ్చారు. అప్పుడు హాస్పిటల్లో తిరిగి ఉన్నప్పుడు చూసానండి. చూసి ఏమైందని నాకు కళ్ళు తిరిగి అన్నీ పడిపోయాను బెడ్ కూడా పడిపోతే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాను. చాలా అవినాశ 7th క్లాస్.